Hi all, thanks for the opportunity to share about my career. And I am Soumya. I'm currently working as software developer at DBS Bank, which is largest bank in Singapore. And I have been educated at Sadhana High School from 6th to 10th. And I'm proud to say this is a very big turning point in my life. అండ్ నేను సాధన స్కూల్లో జాయిన్ అవ్వకముందు ఎలా ఉండేదాన్ని అంటే ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని. అంటే నాకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చదవడానికి రాయడానికి అంతగా వచ్చేవి కాదు. టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు. నాతో పాటు మన స్కూల్లో చదువుకున్న మా ఫ్రెండ్స్ కూడా చాలామంది కెరీర్లో బాగా సెట్ అయ్యారు. అండ్ మేము ఇక్కడ చదువుకునేటప్పుడే మాకు లైఫ్ మీద ఒక పర్స్పెక్టివ్ ఉండే, నెక్స్ట్ ఇంటర్లో ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలి, మా గోల్ ఏంటి అని మన సాదిక్ సార్ అప్పుడే మీ గోల్ డిసైడ్ అవ్వండి అని ఎంతగానో ఎంకరేజ్ చేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సాదిక్ సార్. ఒక పర్సన్ కెరీర్లో సక్సెస్ అవ్వాలంటే బేస్ బాగుండాలి. లైక్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఫస్ట్ ఇంటికి బేస్ స్ట్రాంగ్గా ఉంటేనే కదా ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. సేమ్ లైక్ దట్ ఫస్ట్ ఒక స్టూడెంట్ బేస్ లైక్ స్కూలింగ్ బాగుంటే ఫ్యూచర్ కెరీర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను చాలా గర్వంగా చెప్తాను నా స్కూల్ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని. స్కూల్లోనే మనకు మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, మన చుట్టూ ఉన్న టీచర్స్ కానీ, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ, వీటి వల్లే మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన పిల్లలు ఫ్యూచర్లో ఏమవ్వాలి అని కాకుండా ఫస్ట్ వాళ్ళ బేస్ నుండే ఎలాంటి స్కూల్లో జాయిన్ చేస్తున్నాము, వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యాకల్టీ ఎలా ఉంది, వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉంది అని చూసుకోవాలి. సార్ ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, ఎవరైనా 10th క్లాస్కి ఇన్ని హవర్స్ స్టడీ హవర్స్ కానీ ఇంత హార్డ్ వర్క్ ఎందుకు అని అడిగితే, సార్ ఈ హార్డ్ వర్క్ వీళ్ళకి ఇప్పుడు యూజ్ అవుతుంది, దీంతోపాటు వాళ్ళకి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ డాక్టర్స్, ఇంజనీర్స్ అలా అవ్వాలంటే వాళ్ళకి ఎక్కువ పేషెన్స్ అవసరం కదా. సో ఇప్పటి నుంచే వీళ్ళకి ఆ పేషెన్స్ లెవెల్స్ అలవాటు చేయాలి అనేవారు. అది ఎప్పుడు నాకు గుర్తుండిపోతుంది. అండ్ నేను చదివిన స్కూల్ అని చెప్పడం కాదు కానీ మన స్కూల్లో చదివిన ప్రతి ఒక్కరూ ఆ కెరీర్లో సక్సెస్ అవుతారు. And all the best for the current students and future students also. Bye bye.